అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొండి మొగుడు రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. మీరు వినకపోతే ఒకసారి వినండి. కథ పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. కథ చాలా బాగుంటుంది కూడా. మరి ఆలస్యం చేయకుండా కథ మొదలు పెట్టేద్దామా? ఈలోగా నందనకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయే. బంగారం ఏడుస్తున్నావా అనే దిగి వద్దామనిపిస్తోందిరా అనేలోపు కళ్ళు తుడుచుకుంది. ఈలోగా కూర్చొని తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి తన డైరీని బయటకి తీసి మొదటి పేజీ నుండి ఆ డైరీ చదవటం మొదలుపెట్టి తన జీవితం మొదలైన గతంలోకి నందన అలా ట్రావెల్ చేస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. నందనతో పాటు మనం కూడా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఆ డైరీలో ఏముందో తెలుసుకొని వద్దామా? డైరీ ఓపెన్ చేయగానే మొదటి పేజీలో నెమలి పింఛం, దాని మీద నందన అనే అక్షరాలతో అందమైన తన పేరు. ఆ తరువాత డైరీ ఓపెన్ చేసిందే. నేను పుట్టకముందు జరిగిన నా గతం దగ్గర నుంచి ఇందులో రాస్తున్నాను. నా మనసుకి ఆనందం కలిగిన, బాధ కలిగిన ఇది చదువుకుంటే ఒక ఊరట కలుగుతుందనే నమ్మకంతో రాసుకుంటున్నాను. ఇందులో డే బై డే డైరీ అందరూ రాసినట్టుగా నేను రాయాలనుకోవటం లేదు. నా జీవితం ఏంటన్నదే నాకొక జ్ఞాపకంగా ఉండిపోవాలని నేను రాసుకుంటున్నాను అని ఆ తర్వాత పేజీలో నుంచి మొదలు అని పెట్టి రాసి ఉందే. మా అమ్మ వైశాలి, మా నాన్న రంగనాథ్. మా అమ్మనే చాలా స్త్రీధనంతో చదువుకున్న మా అమ్మనే, అందగత్తైన మా అమ్మనే. మా నాన్నకి ఉన్న వ్యసనాలు, మా నాన్నకి ఉన్న నీచమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియని మా అమ్మమ్మ తాతయ్య మా నాన్న రంగనాథ్కి ఇచ్చి మా అమ్మనే బోలెడంత కట్న కానుకలు ఇచ్చి మరీ పెళ్లి జరిపించేశారు. మా నాన్న వాళ్ళ అమ్మా నాన్నలు కలిసి పచ్చి అబద్ధాలు చెప్పారు మా అమ్మమ్మ తాతయ్యలకే. అందులో ఒకటి, మా నాన్నకి చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అనే దొంగ విజిటింగ్ కార్డులు ప్రింట్ చేయించుకొచ్చి చెప్పిన పెద్ద అబద్ధం. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నలుగురికి డబ్బులు ఇచ్చి చెప్పించిన పెద్ద అబద్ధాలు. మా అమ్మమ్మ తాతయ్య పల్లెటూరు వాళ్ళు, అమాయకులు, లోకజ్ఞానం లేని వాళ్ళు, రూపాయి ఉంది కానీ ప్రపంచ జ్ఞానం తెలియని వాళ్ళు. దాంతో మేకవన్నె పులిలాంటే మా నాన్నమ్మ తాతయ్య మా నాన్న చెప్పిన ప్రతి మాటనే నమ్మేసి మా అమ్మనిచ్చి మా నాన్నకి పెళ్లి జరిపించేశారు. మా నాన్న పెళ్ళయ్యాక బోలెడంత కట్న కానుకలతో అందమైన మా అమ్మ మా నాన్న జీవితంలోకి అడుగుపెట్టింది. చెప్పాలంటే ఒక ఆడదానిగా, ఆడమనసున్న ప్రతి ఆడదానికి నా బాధ అర్థమవుద్ది. అందంగా ఉన్న పెళ్ళాన్ని వేశ్య కన్నా హీనంగా మోజుతీరా అనుభవించాడు మా నాన్న. మా అమ్మ చదువుకుంది, జ్ఞానం తెలివితేటలు ఉంటాయనే దాంతో మా అమ్మ చేత వెంటనే తనని ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని కనిచ్చాలి, లేదంటే గనక ఇది రేపు నన్ను కాదనొచ్చు, కాలదన్నొచ్చు, దీనికి నేను నచ్చకపోవచ్చు, గుట్టు బయటపడితే ఇది నాకు విడాకులు ఇవ్వచ్చు, ఇది వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఆస్తి ఇది చేయి జారిపోతారు, దీని అందం మీద నాకు ఇంకా తీరని మోజుంది, ఇది చేయి జారిపోయి వెళ్ళిపోద్ది అనే దాంతో మా అమ్మని గర్భవతిని చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. దీంట్లో మా మేనత్త భాగ్యం కూడా ఒక భాగమే. అప్పటికే మా మేనత్త భాగ్యం, మా నాన్న రంగనాథ్, మా నానమ్మ తాతయ్యలకి 2 పిల్లలు. మా నాన్న ఎంత నీచుడో మా మేనత్త భాగ్యం అంతకన్నా నీచాతి నీచమైందే. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు దిగజారిపోయిన క్యారెక్టర్లు. ఒకవైపున మా నాన్న మా అమ్మకి ఎలాగైతే గనక మోసపూరితమైన వలేసి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడో, మా మేనత్త ఉంచిన తల ఎత్తకుండా బాగా డబ్బున్నోడినిచ్చి కూతురికి కానీ కట్నం అడగనోడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న మా నానమ్మ తాతయ్యలకి చక్కగా వాళ్ళ ప్లానింగ్లో ఒక భాగమై మా మామయ్య భాస్కర్ రావుకి
ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. దానికి తోడు ఆయనకి ఓ 10 ఎకరాల పొలం ఉంది. సొంత ఇల్లుంది, స్థలాలున్నాయి. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. దాంతో అన్ని విధాలుగా ప్లాన్ చేసుకునే మా మేనత్త కుక్కిన పేనల్లే నోరెత్తకుండా ఉన్నట్టు నటించి మా మేనమామని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎక్కడ మా మామయ్య విడాకులిస్తాడో అసలు రంగు బయటపడితే అని ముందే మా మేనత్త పెళ్ళైన 3 నెలలకే 2 నెలల గర్భవతి అయ్యి ఆ తర్వాత 9 నెలలు తిరగకుండా మా బావ సుధాకర్ని కందే. ఆ తర్వాత ఇక తన అసలు రూపం బయటకు వచ్చింది. ఆ అసలు రూపం బయటికి రావటంతో ముందు అత్తామామల మీద విరుచుకు పడిపోయి మీ అమ్మా నాన్నలతో నువ్వు తెగదెంపులు చేసుకుని సిటీకి రావాలని బజారు దానిలాగా వీధులకెక్కి జుట్లు వెరబోసుకొని అత్తామామల మీద డొమెస్టిక్ వైలెన్స్లో గృహహింస చట్టాల కింద కేసులు పెడతానని మామ తను కొంగు పట్టుకొని లాగాడనే అత్త నాకు వయసు అయిపోయింది నువ్వు మీ మామయ్య గదిలోకి వెళ్ళి సుఖపెట్టందనే చండాలమైన మాటలు పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ అత్తామామల్ని వీధుల పాలు చేసే తను చేయి చేసుకొని కొట్టి తిట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆస్తిలో వాటా పంచిచ్చేసుకొని మా మామయ్యని తీసుకొని సిటీకి ఆయన ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టించి పూర్తిగా వాళ్ళతో బంధాలు సంబంధాలు తెంపేసి తీసుకొచ్చేసింది. ఆ తర్వాత మావయ్య ఒకవైపున బజారు వ్యక్తి కాదు, మా అమ్మలాగా ఆయన అమాయకుడు, సౌమ్యుడు, మంచివాడు. దాంతో బజారుదైన భార్యకి విడాకులిచ్చే అలవాటు ఆయనకి లేదు. దానికి తోడు ఒకవైపున కొడుకున్నాడు. కొడుకునైనా ప్రయోజకుడుగా మంచివాడుగా పెంచాలి అనుకున్న మా మావయ్య ఇక మా అత్త ముందు నోరెత్తటం మానేశాడు. ఇంటి పెత్తనం మా అత్తదే, అజమాయిషి మా అత్తదే. మా అత్త కనుసన్నల్లో మా అత్త కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాలి. మా మావయ్య నోరెత్తి మాట్లాడినా కూడా ఊరుకోదు. ఆయన అసలు అదో ప్రపంచంలో ఉండటం మొదలుపెట్టేసి అయితే పని లేదంటే అక్కడి నుంచి అమ్మి తెచ్చినటువంటి ఆస్తులతో మా అత్త ఇక్కడ ముందు అక్కడ ఉన్న 10 ఎకరాల పొలం తీసుకొచ్చి అమ్మేసి వేరే ఊళ్ళో ఇంకో 10 ఎకరాలు కొనిచ్చింది. ఆ పొలం మా అత్త దరిద్రపు మొహంది ఏమంటా కొనిచ్చిందో కానీ 1 ఏడు పండితే 4 ఏళ్ళు పంటలు పండవు. అయినా కొన్న పాపానికి తప్పేదేముందని మా మావయ్య దాన్ని కవులకిచ్చే గవర్నమెంట్ ఉద్యోగమే అయినా మా మావయ్య తన ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా లంచాలు తీసుకోడని మా అత్త రోజు గొడవాడి నానా శాపనార్థాలు పెట్టి నానా తిట్లు తిట్టినా ఆయన లంచాలు పుచ్చుకోడు. దానికి తోడు అక్కడ ఉన్న స్థలాలమ్మి తెచ్చిన డబ్బులతో ఇక్కడొక ఇల్లు కట్టుకొని కారు కొనుక్కున్నారు. అత్తగారి దగ్గర బంగారం లాక్కొచ్చి మా అత్తేసుకొని కులకటానికే సరిపోద్దే. ఇంత దాంట్లో ఆయన చాలా నిజాయితీ పరుడు. ఆ తర్వాత ఎలాగైనా మా నాన్న ప్లాన్ చేసుకుని మా అమ్మని గర్భవతిని చేశాడు. మొదటి కాన్పులో నేను పుట్టాను. నేను పుట్టిన తరువాత మగపిల్లాడు కావాలని వెంటనే మళ్ళీ నా పెద్ద చెల్లి స్వాతి, రెండో చెల్లి సుధా పుట్టిన తర్వాత ఇక 4వ కాన్పులో మా తమ్ముడు శ్రీమంత్ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంకా పిల్లల్ని కందామనుకున్నా తమ్ముడు పుట్టినప్పుడు అమ్మకి సీరియస్ అయ్యే అమ్మ వెంటనే కాన్పులు అవ్వటం వల్ల మనిషి చాలా వీక్ అయిపోయిందనే డాక్టర్స్ యూట్రస్ రిమూవ్ చేసేశారు. ఆ తర్వాత మా అమ్మ అత్తగాడి కింద నరకాలు పడక తప్పలేదు, మామగాడి దెప్పి పొడుపులు పడక తప్పలేదు. మా నాన్న తాగొచ్చి విచ్చలవిడిగా ఉంపుడు గత్తెలతో తిరుగుతాడు. విపరీతమైన చిలక్కొట్టుళ్ళు అలవాటున్నాయి. సిగరెట్లు తాగుతాడు. గుర్ర పందాలు, పేకాట్లు, అమ్మని రోజు చావబాత్తం. ఇంత దాంట్లో మా నానమ్మ ఒక రోజున తెగ తిని గుండాగి తిన్నదరక్కపోయిందే. మా నానమ్మ పోయిన తర్వాత మా తాత ఆ వయసులో ఒక ఉంపుడు గత్తెని ఉంచుకొని ఆమెను తీసుకొని స్కూటర్ మీద సినిమాకి వెళ్ళొస్తూ కళ్ళు కనపడక వర్షంలో లారీ గుద్దేసి పోయాడు. పేడ విరగడైపోయిందిలే అని అనుకుంటూ ఉన్న సందర్భంలోనే ఇక మా నాన్న కన్ను మా అమ్మ ఆస్తి మీద పడింది. అలా మా అమ్మ ఎదురు తిరిగితే మా అమ్మని ఎముకలు విరిగిపోయేలా కొట్టి మా అమ్మ ఒంట్లో విరిగిన ఎముకలే కానీ విరగని ఎముకలు ఏవీ లేవు. న్యాయం అడగటానికి వచ్చిన మా అమ్మమ్మ తాతయ్యని కొట్టి పంపించే, పెద్ద మనుషుల ముందు వాళ్ళని నానా మాటలు అని పంపించే. వాళ్ళు ఆ చెట్టుతోనే ఆ కట్టె ఎండిపోవాలమ్మా, తప్పేదేముంది, ఇప్పుడు నువ్వు వస్తే నీ వెనకాల నీకిద్దరు చెల్లెళ్ళున్నారు, నీకిద్దరు అన్నయ్యలున్నారు, నలుగురు ముందు పరువు పోతే నిన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేము కదా తల్లి 4 పిల్లలతో అనే వెళ్ళే వాళ్ళు అలా వెళుతూనే రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయారు మా అమ్మమ్మ తాతయ్య.
దాంతో మా అమ్మ తోబుట్టువులు మా అమ్మ వైపు కన్ను తిప్పి కూడా చూసేవాళ్ళు కాదు. వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. మా అమ్మ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళైపోయి దూరాభారాలు భర్తలతో వెళ్ళి వాళ్ళ కాపురాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళవి. మా అమ్మ అన్నయ్యలు ఉన్న ఆస్తిని పనిచేసుకొని అమ్మా నాన్నలకు అంత్యక్రియలు చేసి ఆస్తులు అమ్మేసుకొని పెళ్ళాల ఊళ్ళకే ఇల్లరికాలు వెళ్ళిపోయి మా అమ్మకు పుట్టిల్లు లేకుండా పోయిందే. మా అమ్మని ఏమన్నా పట్టించుకునే దిక్కు లేదు. నానే నాదుడు అడిగేవాడు. మా అమ్మ బాధ ఆలకించి కన్నీళ్లు తుడిచేవాడు ఎవడూ లేడు. ఇంత దాంట్లో మా అమ్మ తన్నులు తింటూనే మా అమ్మ జుట్టు పట్టుకొని వంటగదిలో వంట చేసుకుంటుంటే తాగొచ్చే మా అమ్మను పట్టుకొని గదిలోకి ఈడ్చుకెళ్ళి పైశాచికమైనటువంటి హింసలు పెడుతూ ఆమెని అనుభవిస్తూ నరకానికి గురి చేసేవాడు మా నాన్న. ఆ బాధ తట్టుకోలేక ఒళ్ళంతా పులిసిపోయి నన్ను నా చెల్లెళ్ళని తమ్ముణ్ణి పెట్టుకొని వెళ్ళటానికి పుట్టిల్లు లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టేంత ధైర్యశాలి కాదు. అమాయకురాలు. బయట ప్రపంచం తెలియదు. బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియదు. విసిగిపోయి గుండెలు అవిసిపోయే మనిషి తిండి తిప్పలు లేక ఒకవైపున నలుగురు పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు అతన్ని వదిలేసిన సమాజం తన్నెలా చూస్తుందే. పైగా మేము ముగ్గురం ఆడపిల్లలం. తల్లే మొగుడిని వదిలేసిందంటే మమ్మల్ని ఎవరు చేసుకుంటారు? మా గురించి రేపొద్దున ఎన్ని కథలు పుట్టుకొస్తాయి అనే దాంతో మా కోసం భరించి సహించి మౌనం వహించి ఆ నరకాలు పట్టం అలవాటు చేసేసుకుందే. కాలచక్ర ప్రవాహంలో ఇలా మా నాన్న ఒకవైపున తాగుతూ అమ్మ ఆస్తిని బంగారాన్ని కడిగించేసరికి నేను 12 ఏళ్లకే మెచ్యూర్ అయ్యాను. ఆ తర్వాత ఫంక్షన్ చేయటాలు అలాంటి దిక్కు దివాణం లేని సంసారం కాబట్టి 5వ రోజున స్నానం చేయించి అమ్మ స్కూల్కి వెళ్ళిపోమ్మా, ఇదంతా జీవితంలో ఒక భాగమేనని చెప్పి దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుందే. అసలు అయ్యాననే విషయం ఎవరికి చెప్పకు తల్లి. ఒక 2-3 ఏళ్ల వరకు బయట పెట్టకపోవటమే మనకి మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చిన్నపిల్లగా ఉన్నావనే ప్రపంచాన్ని నమ్మనివ్వమ్మా. లోకులు పలు కాకులు. బయటికి వెళితే 10 మంది మగ మృగాలు 10 రకాలుగా చూస్తారమ్మా ఆడపిల్లల్నే. చిన్నపిల్ల అనే ధోరణి వేరు, పెద్ద పిల్ల అయిన పిల్ల అంటే జనం చూసే ధోరణి వేరని చెప్పింది. దాంతో నేను మెచ్యూర్ అయ్యాననే మా అమ్మకి నాకు తప్ప మూడో మనిషికి తెలియదు. నేను అలా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఒక రోజున ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మా చుట్టాలు బంధువులు అత్త మామయ్య ఉన్నారు. ఏంటా అని లోపలికి వచ్చేసరికి అమ్మ మౌనంగా అలా కూర్చుంది. ఎదురుగా ఒక ఉత్తరం. ఆ ఉత్తరం చేత్తో తీసుకుని నేను 7th క్లాస్ కాబట్టి చదవటం వచ్చు కాబట్టి చదవటం మొదలుపెట్టాను. 4 పిల్లల్ని కన్న తర్వాత నీకు ఇదివరకు ఉన్న అందం, ఇదివరకు ఉన్న పటుత్వం, నీ పరువాలలో ఇదివరకు ఉన్న మెరుపులు లేవో. నీ మీద నాకు మోజు తీరిపోయింది. నేను ప్రపంచాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. బయట ప్రపంచానికి నాకు పెళ్ళయిందని చెప్పుకోవాలంటేనే అవమానంగా ఉంది. దానికి తోడు 4 పిల్లల తండ్రి అని చెప్పుకోవాలంటే అసహ్యం వేస్తుంది. నేను కోట్ల రూపాయల్లో బ్రతకాలనుకున్నాను. నేను అందమైన అమ్మాయిలతో సంగమించాలనుకున్నాను. నువ్వు దరిద్రంలాగా నా కాళ్ళకు అడ్డుపడుతూ శనిగ్రహాల్లాగా నీకు పుట్టిన పిల్లలు నా చుట్టూ తిరుగుతుంటే నన్ను చూసి ఏ స్త్రీలు మోజు పడట్లేదు. నేనేదో ఒక పెళ్ళానికి మొగుడిని 4 పిల్లలకి తండ్రిని. నాలో స్టామినా లేదనుకుంటున్నారు. అందుకే నేను వెళ్ళి ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తి అమ్మేసుకొని డబ్బులు తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ పిల్లలు బ్రతకగలిగితే బ్రతకండి, లేదంటే కనుక విషం బాటిలో తేలిగ్గా చనిపోవటానికని చెప్పి ఉడితాడు, కత్తి, నిద్ర మాత్రలు ఇక్కడ పెట్టే వెళుతున్నాను. సులభంగా ఉంటుంది. పిల్లలు వయసులో చిన్నోళ్లే కాబట్టి వాళ్ళకి పోసి నువ్వు తాగేసి, లేదంటే రైలు కింద పడు, లేదంటే ఏదైనా గంగలో దూకేసి, లేదా 4 ఉరితాళ్ళు పెట్టాను. పిల్లలు 4కి 4 వేశాక 5వదే నువ్వు వేసుకొని నువ్వు కూడా పో అని రాసి పెట్టే. పైగా మళ్ళీ నేను తిరిగి రాను, నీ ఇష్టం అని ఒక తెల్ల కాగితం మీద సంతకం పెట్టి విడాకులు తీసుకొని ఆ పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇచ్చేసి ఎవడో ఒకడికి ఉంపుడు గత్తిగా వెళ్ళిపో అని నోట్ అని రాసి పెట్టి వెళ్ళాడు. అది చదివిన మా మామయ్య మనుషులు చేయాల్సిన పనులేనా ఇవే, సంస్కారవంతుల లక్షణాలేనా ఇవే అనేసరికి మా అత్త ఏంటి అలా మాట్లాడతారు మీరు కూడాను? అవును, ఒక ఆడది ఒక మగాడిని అర్థం చేసుకోవాలి. ఒక ఆడది ఇంటిని తెలివితే
తెలివితేటలతో పొదుపుగా మదుపుగా నడుపుకొచ్చుకోవాలి. ఒక ఆడది మగాడికి ఏం కావాలో ఇవ్వకపోతే మగాడు అలా వీధుల వెంటే పడతాడు. నాకు కావలసినట్టు నేను అడిగినవన్నీ ఇస్తూనే నాకు నచ్చిన భార్యగా నువ్వు ఉంటున్నావా అనేసరికి, నువ్వు మా అన్నయ్య ఒకటేనా? దేనికైనా అడ్జస్ట్ అయిపోయి పడుండే నువ్వు కావాలనుకున్న ప్రపంచాన్నే కావాలనుకున్నట్టు చూసే మా అన్నయ్య నేను ఒకటేనా అనే పాటికి ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనం వహించి అంతమందిలో పరువు పోయి కూర్చుండిపోయాడు మా మామయ్య. అప్పటికే మా భాగ్యమత్త సుధాకర్ తర్వాత మా ఆఖరి తమ్ముడు శ్రీమంత్తో పాటు కూతుర్ని కందే. ఆ అమ్మాయి పేరు శ్రావ్య. ఆ పిల్లని పెట్టుకొని ఆయన సుధాకర్ని దగ్గరికి తీసుకొని కూర్చుండిపోతే చుట్టాలు బంధువులు ఏదో మేం తేరగా ఉన్నాం కదా అని నలుగురు పిల్లల్ని వేసుకొని మా ఇళ్ళకి రాబాకమ్మాయి, వాడు చెప్పినట్టే ఏదో ఒకటి ఆలోచించుకోమరే, చావో బతుకో కన్నారు మరి ఇద్దరూ కలిసి కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపెమ్మటి కడుపు వాడు చేస్తా కూర్చుంటే నువ్వు చేయిస్తా కూర్చోటం ఎలా ఉందే? ఇప్పుడు ఎవడు పోషిస్తాడనే అత్తింటోళ్ళు లేరు, పుట్టింటోళ్ళు లేరు, నా అనేవాళ్ళు లేరు. నువ్వా పెద్ద బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఊడబొడి చేస్తా కూర్చుంటే ఇక్కడ ఉన్న మూడు ఇక ఆడ అయిపోయినాయి. ఎవడెవడితో తిరిగి ఏ కడుపు కాలు తెచ్చుకుంటాయో. మా కొంపలకు మాత్రం రాబాకమ్మా. నీ ఇష్టం, నీ బతుకేదో నువ్వు బతుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడున్నా కూడా మా దారిని మేము పోతున్నాము అని చెప్పి ఆ రోజు చుట్టాలు బంధువులు అలా మాట్లాడి వెళ్ళిపోయే. ఎక్కడ మా ఇంటికి వస్తే ₹1 పెట్టాల్సి వస్తుందో, ఏ పెళ్ళికో పేరంటానికో పిలిస్తే ఎక్కడ మేము వచ్చి 10 రోజులు తెష్టేస్తామోనని మా ఇంటి వైపు బంధువులు అనేటటువంటి కాకి కూడా వాడటం మానేసిందే. ఊళ్ళోనే ఉన్న మా మేనత్త పరమ స్వార్థపరురాలు, నీచురాలు అదే. కనీసం మా ఇంటి వైపు వచ్చి చచ్చామా బతికామా, నలుగురు పిల్లల్ని పెట్టుకొని మా అమ్మ అమాయకురాలని దానికి తెలిసి కూడా ఆడపడుచు లాంఛనాలని అవని ఇవని బోలెడంత దోచుకు తినే పుడుళ్ళు పుణ్యాలు పోయించుకున్నది, మా అమ్మతో చాకిర్లు చేయించుకున్నది, ఇంటి వైపు ముఖం తిప్పి కూడా చూసేది కాదు. అంతా దాంట్లో పాపం పరాయి వాడైనా మా మామయ్య వచ్చి అమ్మ చెల్లాయి బాధపడకు అని 5,000 10,000 ఆయన ఇవ్వబోయినా మా మేనత్త గురించి తెలుసు కాబట్టి మా అమ్మ వద్దన్నయ్యా అంటే, అది కాదమ్మా, పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతుకుతావు వద్దన్నయ్యా, నీ గురించి నాకు తెలుసు, నువ్వు మంచివాడివనే, నువ్వు ఇచ్చినా నీ వెనకాలే భాగ్యం వచ్చే, అవసరమైతే నీకు నాకే రంకులు కట్టి నానా మాటలు మాట్లాడటానికి కూడా వెనకాడదు. ఇప్పుడు మళ్ళీ నా గురించి జుట్టెరబోసుకొని రోడ్డెక్కి బట్టలు చించుకొని పంచాయతీ పెట్టే నన్ను కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించడానికి కూడా వెనకాడదు. నన్ను నమ్ముకొని 4 బిడ్డలున్నారన్నయ్య, కష్టమో నిష్ఠూరమో నెట్టేసుకొచ్చుకుంటాను. ఒక మనిషిగా నా తోడబుట్టిన వాళ్ళు నాకెటు అందుబాటులో లేరు, ఒక అన్నగా అండగా ఉండు చాలు అనేసింది అమ్మ. నిజం చెప్పాలంటే పాపం మామయ్యకి వచ్చే జీతం అత్తకి లెక్క చెప్పి ఇవ్వాలి, ఆయన పై డబ్బులు తీసుకోడు. ఇక అది కాకుండా పొలం మీద వచ్చే కవుళ్ళు ఓ సంవత్సరం వస్తే 2 ఏళ్ళు రావు. ఒకవైపున వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలి, సొంతిల్లైనా కడుపుకి తిండి తిప్పలు చూసుకోవాలి. ఒకవైపున ఎటు ఆయన తల్లిదండ్రుల్ని వదిలేసుకున్నాడో. నిజంగానే భాగ్యం అమ్మతో కలిపి మామయ్యకి అక్రమ సంబంధాలు అంటకట్టడానికి కూడా వెనకాడదు. దాంతో ఆయన అలాగేనమ్మా అనే కళ్ళ నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అమ్మ ఎలా బ్రతకాలి అనేది ప్రశ్న. ఇంట్లో ఉన్న సామాను మొత్తం అమ్మి అవతల పడేసిందే. దాంతో ఇక ఇల్లు గల్లావిడ చాలా మంచిదే, అమెరికా వెళ్ళొస్తూ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటారు. పర్వాలేదులేమ్మా వైశాలి, నీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దుగానిలే అద్దంటే, అలా వద్దులే పిన్ని అనే ముందావిడకు ఒక 6 నెలల అద్దిచ్చేసే. అమ్మ మా తిప్పలు మేము పడతాములే అని చెబితే, అది కాదమ్మా అన్నాక లేదులేండి అని ఒకవైపున కుట్టు మిషన్ కొనుక్కొచ్చుకుంది అమ్మ. ఆ తర్వాత కుట్టు మిషన్ కుడుతో ఒకవైపున ఎవరైనా పచ్చళ్ళు కావాలంటే ఏదైనా కావాలంటే కాస్త చెప్పి పెట్టమని మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత ఆ పచ్చళ్ళు అవి పట్టిస్తూ ఉండేదే. అమ్మ పడ్డ నరకాలు అన్నీ ఇన్నే కాదు. ఒకవైపున రాత్రి 1 గంట 2 వరకు కూడా ఆ కాళ్ళు మిషన్ తొక్కుతూనే ఉండేవే. ఒకవైపున తనే కారాలు పట్టుకునే, తనే ఒకవైపున పచ్చళ్ళు పట్టి పిండి వంటలు వండి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా ప్యాకింగులు చేయించి ఇస్తూ ఉండేది. దరిద్రం అంటే ఎలా ఉంటుందో, నరకం అంటే ఎలా ఉంటుందో, మగదిక్కు లేని సంసారం అంటే ఎలా ఉంటుందో. అమ్మ చదువుకుందే కానీ అమ్మ ఉద్యోగానికి వెళదామనే
మొదట ప్రయత్నిస్తే అమ్మ అందంగా ఉంటుంది, నలుగురు పిల్లల తల్లిని కూడా చూసుకోకుండా అమ్మని మా గెస్ట్ హౌస్కి వస్తావా, నిన్ను నీ పిల్లల్ని మేము చదివించి పోషిస్తాము, మీ మంచి చెళ్ళు మేము చూస్తాము అనేసరికి వెళ్ళిన ప్రతి చోట ఆకలితో చూసే నీచమైన మగ చిత్తకర్త కుక్కలే కనిపించడంతో అమ్మ ఉద్యోగం మానుకొని మిషన్ని నమ్ముకొని ఆ పచ్చళ్ళు పడుతూ ఆ కారాల దగ్గర ఉంటూ తను కడుపు నిండా తినటం మానేసి కంటి నిండా నిద్రపోవటం మానేసి అంతా దాంట్లో నన్ను మాత్రం బాగా చదువుకో తల్లి అని చదివించటం మొదలుపెట్టింది. ఈలోగా చెల్లెళ్ళని తమ్ముణ్ణి తనే ముందు ఒక సంవత్సరం పాటు అలా స్కూలుకి పంపిస్తూ తక్కువ ఫీజుల్లో ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయో వెతికి తక్కువ ఫీజులు కట్టే స్కూల్లో వేసేది. మా నలుగురిని కూడా అలా స్కూల్కి వెళ్ళొస్తూ చెల్లెళ్ళని తమ్ముడిని నేను చదివించుకుంటూ ఉండేదాన్నే. అలా కాలచక్ర ప్రవాహంలో మధ్యలో మామయ్య వస్తూ మా స్కూల్ అడ్మిషన్లు అన్నప్పుడు, మాకు బట్టలు కొనాలన్నప్పుడు, మాకు సరుకులు కావాలన్నప్పుడు, ఇల్లు వాళ్ళావిడ వచ్చినప్పుడు మామయ్య వచ్చే ఓ 10 నిమిషాలు కూర్చొని ఆయనే మంచి చెడు చూసి వెళుతూ ఉండేవాడు. అలా మామయ్య వచ్చిన ప్రతిసారి మామయ్య వెంట సుధాకర్, శ్రావ్య ఇద్దరు వచ్చేవాళ్ళు. శ్రావ్య మా చెల్లెళ్ళతో తమ్ముడితో ఆడుకుంటుంటే బావ నా దగ్గరకు వచ్చి కూర్చొని ఎలా చదువుతున్నావు నందు అని అడిగేవాడు. బాగానే చదువుతున్నాను బావా అని చెప్పేదాన్ని. అలా ఒక ముఖ పరిచయం మాత్రమే, అంతకు మించి తనేదో నా బావనో, తన మీద నాకు ప్రేమ పుట్టిందనో, తను నన్ను ప్రేమించాడనో ఇలాంటి అబద్ధాలు నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఎప్పుడూ ఫామ్ అయ్యిందే లేదో. ఆ తర్వాత ఇలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నాకు 15 ఏళ్ల వయసు వచ్చింది. ఒకవైపున అమ్మకి ఆరోగ్యం బాగా పాడైపోతుంది, దిగులైపోతుంది. ఇల్లు ఎలా నడిపించాలో అర్థం కావటం లేదు. ఉన్నట్టుండే అమ్మ బిళ్ళబీటుగా మంచాన పడిపోయింది. చెల్లెళ్ళు తమ్ముడిని పెట్టుకొని ఎలా బ్రతకాలి? నా 10th క్లాసు. ఒకవైపున 10th క్లాస్ ఎగ్జామ్స్కి చదువుకుంటూనే ఇప్పుడు నా కుటుంబమా నా చదువా అనుకున్నాను. ఆ క్షణం యావరేజ్ మార్కులు, పాస్ మార్కుల వరకు నేను ఎలాగూ రాయగలను అని చదువు మీద కాన్సన్ట్రేషన్ వదిలేశాను. అమ్మని హాస్పిటల్కి తిప్పుకుంటూ ఒకవైపున అమ్మ దగ్గర నేను నేర్చుకున్న టైలరింగ్తో నేను బట్టలు కుట్టుకొస్తూ, ఒకవైపున నేనే అమ్మని అడిగి కొలతలు తీసుకొని అమ్మే కలుపుతుందని, బయట వాళ్ళు నేను చిన్నపిల్లని కాబట్టి నేను కలిపానంటే పచ్చళ్ళు పొళ్ళు కొనరేమోనని అమ్మని అడిగి కొలతలు తీసుకొని మరీ రుచి మారకుండా, క్వాలిటీ తగ్గకుండా కలిపేదాన్నే. అలా మెల్లగా రోజులు నెట్టుకొస్తూ ఉండగా మా ఇంటి వీధిలోకి ఒక నర్సు వచ్చింది. ఆవిడ పేరు కరుణ. ఆవిడకి ఒక కొడుకు. ఆవిడ నా దగ్గరికి పచ్చళ్ళు అవి కొనుక్కోటానికని వచ్చి ఇక్కడ ఎవరైనా ట్యూషన్ చెప్తారా అమ్మా అనేసరికి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది నా మనసులో. ఏ క్లాస్ ఆంటీ అని అడిగాను. అడిగితే వీడా ఫస్ట్ క్లాస్ ఏనమ్మా అంటే నేనే ట్యూషన్ పెట్టాలనుకుంటున్నాను, మా చెల్లెళ్ళని తమ్ముణ్ణి చదివిస్తున్నాను పంపించండి అంటే నెలకింతని ఇస్తానని ఆవిడ పిల్లాడిని పంపించడం మొదలుపెట్టింది. ఆ నోట ఈ నోట జనాలకు ఆ విషయం తెలిసే బయట చిన్న అట్ట మీద ట్యూషన్ పెట్టబడును అని రాసి ఆ తర్వాత మా చుట్టుపక్కల ట్యూషన్లేవి లేకపోవటంతో పిల్లల్ని ట్యూషన్కి పంపించడం మొదలుపెట్టారు. 5వ తరగతి పిల్లల వరకు చాలని అప్పటికి అంతవరకే చెప్పుకునేదాన్ని. అలా 4 రూపాయలు నా ట్యూషన్ మీద వచ్చాయి. కటిక దరిద్రం అంటే ఎలా ఉంటుందో ఆ క్షణాలు చూశాను నేను. వాటిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఒకవైపున చెల్లెళ్ళు పెద్ద మనిషి అయి కూర్చున్నారు. శానిటరీ నాప్కిన్ల దగ్గర నుంచి కడుపుకు పెట్టే తిండి వరకు ప్రతిదీ ఖర్చే. ఒకవైపున నాకు వాళ్ళకి స్కూల్ ఫీజులు, అమ్మకి మందుల ఖర్చు, ఇంటద్దె, కరెంటు బిల్లు, కడుపుకు తినటానికి తిండి ఖర్చు. ఒక్కొక్కసారి పచ్చళ్ళు పిండి వంటలు పర్వాలేదు అనుకున్నట్టు వెళితే ఒక్కొక్కసారి వెళ్ళేవి కాదు. ఒక్కొక్కసారి బట్టలు బాగానే కుట్టించుకుంటున్నారంటే ఇంకోసారి అది ఉండేది కాదు. ట్యూషన్ పిల్లలు ఒక్కోసారి నెల రోజులు 15 రోజులు వచ్చేవాళ్ళు కాదు. ఆ రాని డబ్బులు తీసేసి వాళ్ళ పేరెంట్స్ మిగతాయి నా చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లననే. ఎంత దాంట్లో ఆ నర్సు కరుణ
మా దగ్గర పచ్చళ్ళు అవి ఇవి కొనుక్కెళ్ళటానికని వచ్చేదే. ఆవిడకి భర్త లేడు. ఆవిడ కొంతమంది ఇళ్ళకెళ్ళి నర్స్ కాబట్టి వాళ్ళకి పర్సనల్గా ఇంజక్షన్లు చేయటం, సెలైన్లు పెట్టడం, బ్లడ్ టెస్టులకి బ్లడ్లు తీయటం, ఆ తర్వాత కొంతమంది డబ్బున్న వాళ్ళు ఎవరైనా మంచంలో పడ్డారంటే ఒక వారం రోజుల పాటు పిల్లాన్ని నా దగ్గర ఉంచుకోమని బాక్స్ అది ఇచ్చి, ఆ తర్వాత ఆవిడ నైట్ డ్యూటీలు కూడా వాళ్ళ దగ్గరే ఉండే వాళ్ళకి నర్సుగా సేవలు అందించి ఇంతని డబ్బులు తీసుకొని వస్తూ ఉండేదే. ఆవిడని చూసిన నాకు చిన్న ఆకర్షణ కలిగే, ఆంటీ నాకు ఇంజక్షన్లు చేయటం నేర్పుతారా అంటే, ఎందుకమ్మా, నేను మీలా చేద్దామని సర్టిఫైడ్ అయితేనే నర్సుగా నీకు గుర్తింపు వస్తుంది, పర్వాలేదులే ఆంటీ నేర్పించండి అనేసరికి సరే రమ్మనమని ఆవిడ నాకు బ్లడ్ తీయటం, ఇంజక్షన్లు చేయటం, సెలైన్లు పెట్టడం, డైపర్లు మార్చటం, ఆ తర్వాత మనం ఎవరికైనా ఆపరేషన్లు అయి ఉన్న వాళ్ళకి ఎలా సేవ చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అవన్నీ కూడా కట్లు కట్టడం దగ్గర నుంచి ఒక నర్సులో కంప్లీట్ క్వాలిఫైడ్ నర్సింగ్ చేసిన నర్సులు ఏమేమైతే చేస్తారో ఆ మొత్తం ఆవిడ నాకు నేర్పించిందే. ఈ ఇంతకాలం నేను 2 సంవత్సరాల కాలంలో నేర్చుకున్నాను. ఈ 2 ఏళ్లలో తక్కువ ఫీజుతో నేను ఒక ఇంటర్ కాలేజీలో చేరి ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ నర్సుకి ట్రాన్స్ఫర్ వచ్చి పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోతూ ఆవిడకున్న మంచితనంతో నా కుటుంబానికి నేను ఎలాంటి హెల్ప్ చేస్తున్నానో, దట్టు మా పరిస్థితులు ఏంటనేది తెలిసిన ఆవిడ కస్టమర్లు చాలామందికి పిల్ల చాలా మంచిదని నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా అవసరమైతే సేవ చేయటానికి వెనకాడదని, పిల్లని మంచిగా కాస్త మీరు పిలిస్తే ఇంజక్షన్లు, సెలైన్లు లాంటివి చేసి పెట్టుద్ది అని చెప్పి నా గురించి ఆవిడే 10 మందికి, దట్టు ఆవిడ భర్త లేని మనిషి కాబట్టి, మా ఇంట్లో మా నాన్న లేచిపోయాడు కాబట్టి మాకు నానే మగదిక్కు లేదు కాబట్టి నా గురించి మంచి వాళ్ళ ఇళ్లల్లోనే రికమెండ్ చేసి ఆ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్పి కొడుకుని తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలామంది ఇంటికే వచ్చి, అమ్మ ఈ ఇంజక్షన్ చేసి పెట్టవా, అమ్మ ఈ సెలైన్ పెట్టవా, అమ్మ అయి చేసి పెట్టవా, ఈ చేసి పెట్టవా అని వచ్చేవాళ్ళు. పర్వాలేదులే, ఎంతో కొంత వచ్చినంత వస్తాయి. ఒక 20 రూపాయలు వచ్చినా 50 రూపాయలు వచ్చినా ఆ పూట కూరకో కూరగాయలకు బియ్యానికో పోతాయని ముందు గదిలో చేసి పెట్టేదాన్ని. ఆ తర్వాత కొంతమంది నరసమ్మ ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి, అమ్మ మేము అర్జెంటుగా ఆఫీస్ పని మీద మీటింగ్ ఉంది, వేరే ఊరు వెళుతున్నాము, కాస్త మా అత్తగారికి హెల్త్ బాలేదు తల్లి, కాస్త మా అత్తగారి దగ్గరుండి చూసుకుంటావా ఈ 10 రోజులు అంటే, ఉన్నందుకు వాళ్ళు రోజుకు 500 చొప్పున 5,000 చేతిలో పెట్టేవాళ్ళు. అలా మంచంలో ఉన్న వాళ్ళకి, లేవలేని వాళ్ళకి, మలమూత్రాల దగ్గర నుంచి అన్నీ ఎత్తిపోసే ఆపరేషన్లు అయిన వాళ్ళకే వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకు ఒక వైపున ఆ కట్టు మారుస్తూ, క్లీన్ చేస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ, దగ్గరే ఉండి వాళ్ళకి మంచి మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, నిద్రాహారాలు మాని సేవ చేసేదాన్ని. అలా ఒక వైపున 4 రూపాయలు రావటంతో ఆ డబ్బులు పెట్టి ముందు అమ్మకి జబ్బు నయం చేయించి అమ్మకి ఒక ఆపరేషన్ పడింది. ఆ తర్వాత అమ్మకి ఆపరేషన్ చేయించుకొని ఆ తర్వాత అమ్మకు కాస్త మంచి తిండి పెట్టాక అమ్మ కోలుకున్న తర్వాత నేను నర్సుగా వెళ్ళే ప్రతి ఇంట్లో కూడా అమ్మ పచ్చళ్ళు పట్టుద్దే అని వాళ్ళకి చెప్పొచ్చేదాన్నే. వాళ్ళు తీసుకురమ్మా మేము తీసుకుంటాం అంటే అలా తీసుకెళ్ళి కొంత అలా పచ్చళ్ళు సేల్ అయ్యాయి. ఒకవైపున ట్యూషన్లు తీసేయాలనుకోలేదు. ట్యూషన్లో బాగా పిల్లలు పెరిగారు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లల వరకు నేను ట్యూషన్ చెప్తున్నాను. మంచి పేరు వచ్చింది, 4 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు అమ్మ పచ్చళ్ళ బిజినెస్ ఇంకాస్త మెరుగుపడింది. అమ్మ మళ్ళీ మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. ఇంకొక 2 అమ్మాయిలను కూడా పెట్టి కుట్టించడం మొదలుపెట్టింది. 2 మిషన్లు కొనుక్కొచ్చే. ఒక రోజున ఎవరో మహానుభావులు మా ఇంటికి వచ్చారో, మీ పచ్చళ్ళు రుచి చూసామమ్మా, అమృతంలాగా ఉన్నాయి, మీ పిండి వంటలు తిని చూసాము, మా బామ్మలు గుర్తొచ్చారు, అయితే మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఇవన్నీ చేయటం చేత కాదు, మేమెవరినైనా వంట వాళ్ళని పెట్టుకున్నా మీ అంత రుచిగా పర్ఫెక్ట్గా చేస్తారనే నమ్మకం మాకు లేదు, కాబట్టి
మేము ఆర్డర్ ఇస్తాం, మీకు కేజీ ఎంత లెక్కన మీరు అమ్ముతున్నారో అంత లెక్కనే మాకు అమ్మండి, మీ హోల్సేల్ రీజనబుల్ రేట్లో. ఆ తర్వాత మా పేరు వేసుకుని మేము మార్కెట్లోకి ఆ పచ్చళ్ళని మా బ్రాండ్గా వదులుకొని అమ్ముకుంటామని కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. మా అమ్మ ఆనందానికి ఆ క్షణం అవధులు లేవని చెప్పాలి. అప్పటి వరకు 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు వెళ్ళే మా పచ్చళ్ళు 100 కేజీల్లోకి పెరిగిపోయి వెజ్తో పాటు నాన్ వెజ్ పికిల్స్ కూడా వచ్చి చేరే బాగా రూపాయి రావటం మొదలయ్యింది. దాంతో మా అమ్మ తన చేతి కింద 2 అమ్మాయిల్ని పెట్టుకొని మొదలుపెట్టే మెల్లమెల్లగా 10 మంది అమ్మాయిల్ని పెట్టి చేయించేంత ఎదిగిపోయే వ్యాపారం బాగా ఊపందుకుంది. ఏ రోజు కంటైనర్లకు పట్టి పచ్చళ్ళు వడియాలు పంపిస్తూనే ఉండేది మా అమ్మ. ఇలా ఉండగా ఇక డిగ్రీ కాలేజ్లో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టిస్తే నా వెనకాలన్న 3 సంగతి ఏంటని సాదాసీదాగా ఫీజు కట్టే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ కాలేజీలో లెక్చరరు వసుధ మేడం. నాకు మ్యాథ్స్ అంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఇంటర్లో కూడా ఎంపీసీ తీసుకున్నాను. డిగ్రీలో కూడా నేను మ్యాథ్సే తీసుకున్నాను. అయితే ఒకవైపున అమ్మకి కాస్త పరిస్థితి మెరుగుపడినా ఆ టైలరింగుల దగ్గర మళ్ళీ ట్యూషన్ల దగ్గర నేనే చూసుకుంటూ ఉండాలి కాబట్టి చదువు మీద అంత పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని కాదు. వసుధా మేడం ఒక రోజున ఏమ్మా ఎందుకని నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవట్లేదు, ఏవైంది అని అడిగితే మా ఇంట్లో పరిస్థితి తెలుసు నేనుండేది కూడా మీ సందులోనేలే, మీ నాన్న ఇలా వెళ్ళిపోయాడని మీ అమ్మ ఇలా కష్టాలు పడి మిమ్మల్ని పెంచుకొస్తుందని 3 ఆడపిల్లలనే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసు. ఒక పని చేయమ్మా, నాకు కొడుకున్నాడు, వాడి పేరు అవినాష్. ఎటు ఆ వెధవ చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవడం, ఒక్కగానొక్క కొడుకేలేమ్మ. మా వారి పేరు సుబ్బారావు. నేను లెక్చరర్ని కానీ ఆయన మాత్రం ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇక నేను ఎటు వాడికి ట్యూషన్ చెప్పుకుంటున్నాను, నా దగ్గరికి రామ్మ మ్యాథ్స్ నేను చెప్తాను అంటే, మరి నా ట్యూషన్ మేడం అంటే నీ ట్యూషన్ పిల్లలు ఎన్నింటి వరకు ఉంటారో 6ంటికి వచ్చి 8ంటికి వెళ్ళిపోతారు, 8ంటికి రా 10ంటి దాకా నా దగ్గర ట్యూషన్ చెప్పించుకుందో కానీ. అలాగేనని చాలా ఆనందపడితే నాకు ఫీజు ఏమీ వద్దు, నువ్వు రా చాలు, నేను నీకు చెప్తాను, నువ్వు మా వెధవ ఒకటే క్లాస్మేట్లు కాబట్టి ఆ వెధవ నేను చెప్తే వినడమ్మా, మీరు ఒక ఏజ్ వాళ్ళు కాబట్టి కాస్త నువ్వు ఆ వెధవ చేత నేను పని చేసుకుంటాను, నువ్వు మ్యాథ్స్ చేయొద్దు కానీ. ఏదో మేమేమి కోటీశ్వర్లం కాదో, వాడి చేత ఒక మ్యాథ్స్ ట్యూషన్ పాయింట్ పెట్టించి వాడిని ఒక మ్యాథ్స్ లెక్చరర్నే ప్రైవేట్ లెక్చరర్నైనా ఆ వెధవని చెయ్యాలనేది నా కోరిక అంది ఆవిడ. అలాగే మేడం అని చెప్పాను నేను. ఆ తరువాత నా ట్యూషన్ పిల్లల్ని చూసుకుని మా క్లాస్మేటే అయినా నేను అవినాష్తో క్లాస్లో ఎప్పుడూ మాట్లాడింది లేదో. మేడం వెళ్ళాక పరిచయం చేశాక కూడా హాయ్ అనేదాన్ని తప్ప అంతకు మించి నేను మాట్లాడటం కూడా నాకు అలవాట్లేదు. నా హద్దులు నాకు తెలుసు. మా నాన్న లాంటి ఒక నీచమైన మగాడిని చూసిన తర్వాత మగాళ్ళంటేనే ఎందుకో నాకు ఒక రకమైన భయం నా గుండెల్లో. దాంతో నా లిమిట్స్లో నేనుండేదాన్నే. ఆకు ముళ్ళు సామెతలు చిన్నప్పటి నుంచి చాలా వినే ఉన్నాను. మా బంధువులు చుట్టాలంతా ఎడబాసిన రకాలు ఎక్కడా ఉండరు. అనవసరంగా నలుగురు నోట్లో నేను నాని నా కుటుంబాన్నే నలుగురిలో చులకన చేసి నా చెల్లెళ్ళకి నా తల్లికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ బ్రతుకుల మీద నేను బురద చల్లించలేను. అందుకే దూరంగా కూర్చునేదాన్నే. అవినాష్ సబ్జెక్ట్లో ఏదైనా డౌట్లుండే అడిగినా దూరంగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఇలా నా చదువు ఒకవైపున సాగిపోతూ ఉండగా మా ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగైనాయి. నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో ఇంటర్ పిల్లల దాకా ట్యూషన్ చెప్పేదాన్ని. ట్యూషన్ డబ్బులు కూడా బాగా వచ్చేవే. ఒకవైపున అమ్మ టైలరింగ్ పెంచింది, మరొక వైపున పికిల్స్ ఆర్డర్సు, పిండి వంటల ఆర్డర్సు ఇంకా బల్క్గా కావాలనే అమ్మ చేతి కింద వర్కర్లు బాగా పెరిగిపోయారు. అదే మూమెంట్లో మేము అద్దెకుండేది ఇండివిజువల్ హౌస్. చుట్టూ చాలా పెద్ద ల్యాండ్ ఉంటుంది. అది 3 BHK ఇండివిజువల్ హౌస్. హాలు, 3 బెడ్రూమ్లు, విశాలమైన కిచెను, పైన టెర్రస్, చుట్టూ ల్యాండ్, చాలా బాగుంటుంది ఇల్లు గల్లావిడ అమెరికా నుంచి వచ్చి ఇక మా పిల్లలు వచ్చేయమంటున్నారమ్మా, ఉన్న పలానా ఇంటి రేటు తీసేసి 25 లక్షలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను ఈ ఇల్లు, స్థలం రేటుగానే లెక్క చూసి అనేసరికి అమ్మ అప్పటి వరకు మేము దాచుకున్న డబ్బులు బాగానే ఉన్నాయి మా దగ్గర. దాంతో
ఆ 25 మేమే ఇస్తాం పిన్ని గారు ఇచ్చేయండి అనే ఇల్లు కొన్నదే. దాంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పడిందే. చెల్లెళ్ళు తమ్ముడు ప్రశాంతంగా చదువుకుంటున్నారు. నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒకవైపున పీజీకి మళ్ళీ తక్కువ ఫీజులో ఉండే కాలేజ్ చూసుకుని జాయిన్ అయిపోయాను. వసుధ మేడం వాళ్ళ అబ్బాయిని కూడా నాతో పాటు అదే కాలేజ్లో అదే క్లాస్లో జాయిన్ చేసి రోజు మాత్రం మ్యాథ్స్ ట్యూషన్కి రమ్మని చెప్పేదే. ఆ తర్వాత అలా ట్యూషన్కి వెళ్ళొస్తూనే ఒకవైపున నేను అప్పుడు డిగ్రీ పిల్లల వరకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. నా చెల్లెళ్ళని తమ్ముణ్ణి చదివించుకుంటూ ఇలా కాలం గడుపుతూ ఉండగా రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి కదమ్మా. ఇంకా నువ్వు ఆ నర్సింగు చేయటం ఎందుకు చెప్పు, నీకు అవసరమా అన్న తర్వాత నేను ఎటు పీజీకి వచ్చాను కాబట్టి ఇదివరకు ఇట్లాగా వాళ్ళిళ్ళకి వీళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి నర్సుగా వర్క్ చేయటం కన్నా ఎక్కడైనా ఒక చోట ఉద్యోగం చూసుకుందాం అనుకునే దాంతో ఉద్యోగాలు వెతుక్కుందాంలే అని చెప్పి వెళ్ళాను. ఖాళీగా ఉండటం ఎందుకు అనే దాంతో చాలా చోట్ల సర్టిఫైడ్ నర్సు క్వాలిఫైడ్ నర్సు కావాలన్నారు. కానీ మేముండే ఏరియాకి దగ్గరలో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆయనది చాలా స్మాల్ క్లినిక్. డాక్టర్ గారి పేరు చక్రధర్. ఆయన ఆల్రెడీ డాక్టర్గా చేసి గవర్నమెంట్ డాక్టర్గా రిటైర్ అయిపోయి చిన్న క్లినిక్ పెట్టుకున్నాడు. ఆయన నేనన్నీ చేయగలనా లేదా అని నన్ను ఒక వారం రమ్మనమని, ఏమాత్రం సర్టిఫైడ్ నర్స్కి తీసిపోనంతగా నేర్చుకున్నావు తల్లి నువ్వు అని, అలాగే చెయ్యమ్మా అన్నాడు. ఆయన దగ్గర ఉండి నేను డెలివరీలు చేయటం దగ్గర నుంచి స్టిచ్చెస్ తీయటం వరకు అన్నీ నేర్చుకుని చిన్న చిన్న వాటికి స్టిచ్చెస్ వేయటం వరకు అన్నీ నేర్చేసుకున్నాను. ఆయన ఆపరేషన్ థియేటర్లో కూడా తనతో పాటు నన్ను రమ్మనమని ఆయన చాలా నేర్పించడం మొదలుపెట్టాడు. ఇలా ఒకవైపున నేను డాక్టర్ గారి దగ్గర నర్సుగా వర్క్ చేస్తూ ఇంట్లో ట్యూషన్ చెప్పుకుంటూ అమ్మకి పనుల్లో హెల్ప్ చేసి పెడుతూ ముడిసరుకు నేనే వెళ్ళి ఆటోలో వేసుకొని తీసుకొచ్చేదాన్ని. హోల్సేల్ సరుకుల షాపులకి వెళ్ళే చెల్లెళ్ళని తమ్ముడిని చదివించుకుంటూ నేను కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఒకవైపున నేను ట్యూషన్లు చెప్పుకుంటూ ఇలా మా పరిస్థితి చాలా ఆనందంగా సంతోషంగా సాగిపోవటం మొదలైందే. కాస్త 4 రూపాయలు వెనకేసుకున్నాం. ఆ తర్వాత రూపాయి కూడబెట్టి కారు కూడా కొనుక్కున్నాము. మా అమ్మ ఆనందపడిందే. మెల్లమెల్లగా చిన్న చిన్న బంగారపు వస్తువులు చేయించడం మొదలుపెట్టింది. ముందు మాకెవరికి కాదని అమ్మనే గొలుసు నల్లబూసలు, అమ్మకి ఒక 4 గాజులు 2 ఉంగరాలు చెవిదిద్దులు చేయించిన తర్వాత ముందు పెద్ద చెల్లికి రెండో చెల్లికి తమ్ముడికి కూడా పూర్తయ్యాక అప్పుడు నేను ఒక చైను బ్రేస్లెట్ ఒక జత చెవి కమ్మలు ఒక్క ఉంగరం మాత్రం చేయించితే చాలమ్మా అన్నాను. అదేంటమ్మా వాళ్ళకి హారం నెక్లెస్ చేయించి వాడికి కూడా బ్రేస్లెట్ కడియం అన్నీ చేయించి నీకు వద్దంటున్నావంటే పర్వాలేదమ్మా వాళ్ళు బాగుంటే చాలు. నేనేదో ఒక రోజుకే పరిస్థితి స్థిమితపడిన తర్వాత నేను కష్టపడ్డ డబ్బులతో నేను చేయించుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పాను. అమ్మ అది కాదమ్మా అంటున్నా నేను మాట్లాడనివ్వలేదు. ఆ తర్వాత నా పీజీ కంప్లీట్ అయిపోయిందే. అమ్మ మనసు ప్రశాంత పడిపోయిందే. మొత్తానికి నేను మంచి మార్కులతో పీజీ పాస్ అయ్యాను. ఆ తర్వాత అదే సందులో ఉన్న అప్పుడప్పుడు కనపడితే పలకరించడం, వసుధ మేడం ఏమైనా కావాలంటే తీసుకెళ్ళి ఇవ్వటం తప్ప వాళ్ళతో కాస్త పరిచయం తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత అసలు నేను అవినాష్ని ఎప్పుడూ పట్టించుకొని ఎరుగను. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి తిని అనే దాంతో వెనకాల ఇంకా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు తమ్ముడి కెరియరు ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి అనే దాంతో నేను ఉద్యోగాల వేటలో పడ్డాను. నేను వెళ్ళిన మొదటి చోటే నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు అకౌంటెంట్గా. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి అకౌంట్స్ బాగా వచ్చు కాబట్టి వాళ్ళకి నా నాలెడ్జ్ చాలా బాగా నచ్చి మేము వెతుకుతున్నామమ్మా మంచి అకౌంటెంట్ కోసం, నెలకి 50,000 జీతం ఇస్తాము, ఛార్జీలకి అలవెన్సు మేమే ఇస్తాము అని చెప్పారు. చాలా సంతోషం. అంటే 3 నెలల తర్వాత వచ్చి జాయిన్ అవ్వమ్మా, కొంచెం ఆఫీస్ రెనోవేషన్ చేయించుతున్నాం అంటే అలాగేనని
వాళ్ళు కాంట్రాక్ట్ కూడా రాయించుకొని ప్రూఫ్లు అవి కూడా తీసుకుని పంపించారు. వచ్చి అమ్మకు చెప్పాను, తెగ ఆనందపడిపోయిందే. ఇంకా నువ్వు ఈ నర్సింగ్ ఉద్యోగాలు అవి చెయ్యొద్దు, పెళ్ళి కావలసిన పిల్లవి, ఎందుకమ్మా రోగిష్టి వాళ్ళకి నువ్వు అవి ఇవి చేయటం అంటే నవ్వొచ్చింది. చూడమ్మా, నాన్న లాంటి నీచుడు మన జీవితంలో మనం ఏమైపోతామా అనేది ఆలోచించకుండా, నీ పరిస్థితి ఆలోచించకుండా 2 చెల్లెళ్లతో తమ్ముడితో వదిలేసి వెళ్ళాడు. వాడిలాంటి వాడు చేసిన ఘోరాలతో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యాలు పాడైపోయే, చూసేవాళ్ళు లేక కోడళ్ల పాలయ్యి కోడళ్ళు చూడని అత్తలు మామలు, చివరికి కూతుళ్ళు చూడని పేరెంట్స్ పట్టించుకొని పిల్లలు పట్టించుకొని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళందరినీ నేను అలా వెళ్ళినప్పుడే చూసొస్తున్నాను. మన మలమూత్రాలు ఎత్తిపోసిన తల్లిదండ్రులు మంచంలో పడితే ముక్కులకి గుడ్డడ్డం పెట్టుకొని అసహ్యం అన్నట్టు బయటికి వెళ్ళిపోయే కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు కోడళ్ళు ఎంతమందో తెలుసా నీకు? అలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. దేన్ని ఎప్పుడూ అసహించుకోకూడదమ్మా. జీవితంలో భగవంతుడు మనం మంచిగా ఉంటే మనం ఆశించినంత మంచి జీవితం మనకిస్తాడు. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావు అనుకోలేదు అన్నాను నేను. ఆ తర్వాత అమ్మ మౌనంగా తలదించేసి పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళి అయినా నాకు ఇంకా టైం కుదరదు, ట్యూషన్స్ తీసేయాలనుకోవట్లేదు. ఒకవైపున ట్యూషన్స్ చెప్పుకుంటూ మరొక వైపున అమ్మకి హెల్ప్ చేసి చెల్లెళ్ళు చదువులకు వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాపు కాస్తూ చూసుకోవాల్సిన వయసు వాళ్ళదే. తమ్ముడిని పట్టించుకోకపోతే చెడు స్నేహాలకు అలవాటవుతాడు. తండ్రి లేని పిల్లలం, ఏ చిన్న అపవాదు వచ్చినా సింగిల్ పేరెంటింగ్లో గాలిగా పెరిగారు, తిరుగుబోతుల్లా తయారయ్యారనే కొత్త కిరీటాలు పెట్టించుకోవాలనుకోలేదు. దాంతోనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్రధర్ గారితో ఇలా ఉద్యోగం వచ్చిందంటే సంతోషం తల్లి అంటే, నేను మానేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, ఆయన అలాగేనమ్మా అన్న తర్వాత వచ్చేటప్పుడు అమ్మ నందన అంటే చెప్పండి సార్ అన్నాను. నువ్వు చాలా మంచిదానివి, నీ మనసు చాలా మంచిదే. నువ్వు ఎప్పటి నుంచో సంఘసేవ చేస్తున్నావు. అప్పుడప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే నువ్వు వాళ్ళకి ఇంటికెళ్ళి ఫ్రీగా ఇంజెక్షన్లు చేసి సెలైన్లు కూడా పెట్టొస్తూ ఉంటావు. అయితే నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, కోటీశ్వరుడు. ఆయన అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ డాక్టర్ గారు వారి పిల్లలు ఫారెన్లో చాలా పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య పోయారు. ఆవిడ పేరు మీదుగా ఆయన ఇక్కడ ఒక ఆర్ఫన్ నడిపిస్తున్నారు. ఆ ఆర్ఫన్లో చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, యాక్సిడెంట్లై కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఒళ్ళు కాలిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అసహ్యమని వదిలేసిన వాళ్ళు, బరువు భారమని వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఆయన దగ్గర చాలామంది నర్సులు స్వచ్ఛందంగా, డాక్టర్లు రూపాయి ఫీజు తీసుకోకుండా వర్క్ చేసి వెళుతూ ఉంటారు ఆర్ఫన్లో. నీది మంచి మనసు కదా, నువ్వు ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇదిగో అమ్మ వారి తాలూకా డీటెయిల్స్ అన్నీ నీకు ఈ పేపర్లో ఉన్నాయి, చూసి వెళ్ళి ఇలా చక్రధర్ గారు పంపించారని చెప్పు. నిన్ను వారే ఆహ్వానం పలికి మరీ తీసుకుంటారు. నేను ఒక లెటర్ రాసిస్తానని లెటర్ రాసిచ్చారు చక్రధర్ గారు. ఇంతటితో కథ 2వ భాగం పూర్తి. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.